అందరికీ నమస్తే అండి. విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన్న యాక్ట్ చేసినటువంటి 'ఛావా' మూవీ చూశాను. ఛత్రపతి శివాజీ గారి వాళ్ళ అబ్బాయి శంభాజీ మహారాజ్ ఆ క్యారెక్టర్‌లో విక్కీ కౌశల్ నటించినటువంటి విధానం గాని, అంటే ఈ సినిమాని ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడవలసినటువంటి సినిమా. అంటే మన చరిత్రని ఎలా వక్రీకరించారు, అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, ఆ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ యొక్క గుణగణాలని మాత్రమే మనకి బుక్స్‌లో ఎలా ఇంజెక్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి మనకి ఇన్‌ఫ్యూజ్ ఎలా చేశారు. అంటే మొఘలుల సామ్రాజ్యం, ఔరంగజేబు సామ్రాజ్యం, లేకపోతే అక్బర్ సామ్రాజ్యం, షాజహాన్ సామ్రాజ్యం. ఈ ఈ విధంగా అంటే ఒక్క సెగ్మెంట్, ఒక్క సెక్టర్ ఆఫ్ పీపుల్‌ని మాత్రమే మన హిస్టరీ బుక్స్‌లో హైలైట్ చేసి, వాళ్ళని మాత్రమే ఆహ్, మనకు గుర్తుండేలాగా చేసినటువంటి కొంతమంది కుహానా మేధావులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. అంటే ఈ భారతదేశం కోసం, ఈ భారతదేశం యొక్క ఈ ఈ గడ్డ యొక్క స్వతంత్రం కోసం ఎంతమంది ఛత్రపతి శివాజీలు, సంభాజీ మహారాజులు, ఝాన్సీ లక్ష్మీబాయిలు, ఝాన్సీ ఝుల్కరీబాయిలు, అలానే భగత్ సింగ్. సో, ఎంతమంది ప్రాణాలు అర్పించారు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అండ్ రీసెంట్‌గా ఇంకొకటి మూవీ చూశాను. 'వీర్ సావర్కర్' ఒక మూవీ చూశాను. అంటే ఆ టైంలో ఎంత పొలిటిసైజ్ చేశారు. అంటే ఒక వ్యక్తిని మాత్రమే లైమ్‌లైట్‌లో ఉంచడానికి, మిగిలిన వాళ్ళని లైక్ వెనక్కి తోసేయడానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిగినాయి. అంటే ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్‌లో ఒక 70 ఏళ్ళు, 75 ఏళ్ళు బ్రతికినటువంటి వ్యక్తి ఆయన జీవితంలో సుమారుగా 50 సంవత్సరాల పాటు జైల్లోనే గడిపాడు. అంటే మనం అది నమ్మడానికి ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? కానీ 'వీర్ సావర్కర్' గారు సుమారుగా 50 సంవత్సరాల పాటు ఆయన జైల్లోనే ఆయన జీవితం గడిపారు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ మొఘలుల సామ్రాజ్యం గురించి గానీ, ఇంకొకటి గానీ, అంటే విక్కీ కౌశల్ ఈ క్యారెక్టర్‌లో, ఎస్పెషల్లీ సంభాజీ మహారాజ్ క్యారెక్టర్‌లో హీ లివ్డ్ అప్ టు ద క్యారెక్టర్ అండ్ హీ నెయిల్డ్ ఇట్. హీ నెయిల్డ్ ఇట్. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక సింహం యొక్క బిడ్డ ఎంత రాజసంగా ఉంటుందో, అంతే రాజసంగా విక్కీ కౌశల్ లైక్ హీ లివ్డ్ టు దట్ క్యారెక్టర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అండ్ ఆ మూవీ చూస్తున్నంత సేపు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్, హార్ట్ టచింగ్ సీన్స్, ఈ ఈ దేశం కోసం నేను ఏమైపోయినా పర్లేదు అనేటువంటి ఒక క్యారెక్టర్, ఖచ్చితంగా ఈ దేశం కోసం పోరాడినటువంటి క్యారెక్టర్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో, ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్స్‌లో మనకి ఏదైతే మన బ్రెయిన్స్‌లోకి ఇన్‌ఫ్యూజ్ చేశారో, అంటే వాళ్ళ ఇన్వేజన్స్‌ని కూడా, వాళ్ళ దండయాత్రల్ని వాళ్ళు ఆక్రమించుకున్న విధానాన్ని కూడా హీరోయిక్ స్టైల్‌లో చూపించారో, దానంతటిని తీసి పక్కన పెట్టాల్సినటువంటి సమయం వచ్చిందేమో అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు. ఎందుకు అంటే మన చరిత్రని ఖచ్చితంగా వక్రీకరించారు. మనకి తెలియనటువంటి, అంటే కొంతమంది భారతదేశం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి ఎంతోమంది వీరుల కథల్ని మనకి తెలియకుండా చేశారు. మన వాళ్ళే మనకు తెలియకుండా చేశారు అనేటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా ఆ నలుగురు, ఐదుగురు ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ పీపులే కనిపిస్తారే గానీ, నిజంగా భారతదేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఎంతోమంది, వీరులు ఎంతోమంది, వీర మహిళలు ఎంతోమంది, వాళ్ళ గురించి మనకి పుస్తకాల్లో గానీ, చరిత్రలో గానీ, ఎక్కడా గానీ కనిపించదు. సో, నేను సజెస్ట్ చేసేదేంటంటే నా ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. సో, ఇట్స్ నాట్ అగైన్స్ట్ ఎనీ రిలీజియన్, కాస్ట్ అండ్ క్రీడ్. సో, ఇట్స్ అగైనెస్ట్ టు ద మోనార్కీ. అంటే వాళ్ళు అప్పుడు చేసినటువంటి దురాఘాతాలకి వ్యతిరేకంగానే వాళ్ళు చేసినటువంటి పోరాటం కూడా. సో, ఖచ్చితంగా ఇది స్టేట్స్‌తో సంబంధం లేదు, రిలీజియన్‌తో సంబంధం లేదు, లేకపోతే కాస్ట్‌తోటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా 'ఛావా'. అండ్ లైక్ విక్కీ కౌశల్. సో, వాట్ ఎ పెర్ఫార్మెన్స్! మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అంటే తను సెకండ్ హాఫ్‌లో తనని లైక్ ఎప్పుడైతే తను క్యాప్టివేట్ చేయబడ్డాడో, సో, ఆ సిట్యుయేషన్స్ గానీ, అండ్ ద వే హీ పోర్ట్రేడ్ ది క్యారెక్టర్. అంటే ఎంత హీరోయిక్‌గా, అంటే లైక్ రస్టిక్‌గా, అంటే చాలా ఫెరోషియస్‌గా ఉండేటువంటి క్యారెక్టర్‌ని లైక్ చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ థాంక్స్ టు ది డైరెక్టర్ అండ్ థాంక్స్ టు ది ప్రొడ్యూసర్స్ ఇటువంటి సినిమాల్ని మా ముందుకు తీసుకొచ్చి, అంటే మా జనరేషన్‌కే కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, వాళ్ళ గురించి తెలియదు. ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్స్, ఇప్పుడు పుట్టేటువంటి, అంటే మా పిల్లలు, నెక్స్ట్ జనరేషన్స్‌కి అసలు ఫ్రీడమ్ ఫైట్ అంటే ఏంటో కూడా తెలియకుండా, అంటే మన భారతదేశం ఈ రోజున ఇలా మనం బ్రతుకుతున్నాము అంటే ఎంతమంది ప్రాణాలు
కోల్పోతే ఈరోజు బ్రతుకుతున్నాము అనే దాని గురించి కనీసం రెస్పెక్ట్ ఉండదేమో అనేటువంటి ఒక చిన్న కన్సర్న్. హవెవర్ ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి, మరిన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిల్మ్ లవర్.